హలో ఎవరీవన్, వెల్కమ్ టు ప్రొఫెషన్స్. ఇవాళ కలర్ అప్డేట్ వచ్చేసి 10/2/2026. అలాగే ఈ రోజు మార్నింగ్ 6 గంటల నుండి ఈవినింగ్ 6 గంటల వరకు కూడా కలర్ అప్డేట్ అనేది చెప్పడం జరుగుతుంది. దిక్కు నక్షత్రం కుకుడు శాస్త్రం ఆధారంగా చెప్తాము. ఈ రోజు మంగళవారం కృష్ణపక్షం. అలాగే ఈ రోజు నక్షత్ర విషయానికి వస్తే అనురాధ నక్షత్రం అయితే జరుగుతుంది. అలాగే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ అనేది దానిలో పెట్టుకుని కంటెంట్ వర్త్ అనిపిస్తేనే మీకు నచ్చితేనే. అలాగే బెల్ ఐకాన్ అనేది దానిలో పెట్టడం వల్ల నేను డైలీ కలర్ అప్డేట్ అనేది ముందుగా పెడతాను. అది మీకు ముందుగా నోటిఫికేషన్ వీడియో రూపంలో రావాలంటే బెల్ ఐకాన్ అనేది దానిలో పెట్టుకోండి. అలాగే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ అనేది దానిలో పెట్టుకోండి. నా మరింత మోటివేషన్ ఇలాంటి కొంతమంది వ్యక్తులకి అయితే రీచ్ అవుతుందండి. డిస్క్లైమర్ విషయానికి వస్తే గమనిక. మా వీడియో యొక్క ప్రధాన ఉద్దేశం కేవలం మా ప్రాచీన సంస్కృతి మరియు ప్రాచీన కోడి శాస్త్రాన్ని ప్రోత్సహించడం లేదా సంరక్షించడం మాత్రమే, అంతేకాని ఎటువంటి జూదం లేదా కోడి పందాలను ప్రోత్సహించడం కాదు. నోటెడ్. మనం జాముల విషయానికి వస్తే మొదటి జాము మార్నింగ్ 6 గంటలకు స్టార్ట్ అయ్యి 8:24 అయితే ఎండ్ అవుద్దండి. అలాగే ఈ మొదటి జాములో ముసుగు రంగు చూసుకున్నట్లయితే మనం ముసుగు రంగు కోడి కాకి, తెల్ల చెవులు, తెల్ల రెక్కలు లేదా తెల్ల తోకలు లేదా తెల్ల కుసి, కోడి కాకి అయినా పెట్టుకోవచ్చు. కాకి మాత్రమే అయి ఉండాలండి. కాకి మాత్రమే, పచ్చకాకులు గట్ట కాదండి. కోడి కాకి మాత్రమే. లేదా కోడి సవల అయినా పర్లేదండి. అలాగే మనం చూపులకి గెలిచే రంగులు చూసుకున్నట్లయితే కోడి కాకి, కోడి సవల, కోడి పింగళి, కోడి పచ్చకాకి, కోడి నెమలి, కోడి అబ్రాస్, తెల్ల కెక్కెర, పాల అబ్రాస్, బూడిద రంగు మైల, కోడి కాకిడాక పర్ల, కోడి చూపు పచ్చకాకి పెట్టమారు. ఇవన్నీ కూడా కోడి చూపున తెల్ల బొంగులు లేదా తెల్ల తోక చేసి ఉండాలి, లేదా తెల్ల రెక్కలైనా ఖచ్చితంగా చేసి ఉండాలి. అలాగే మనం చూపులకి ఊడిపోయే రంగులు చూసుకున్నట్లయితే వీటికి ఆపోజిట్లో నెమలి చూపు ఎరుపులు అంటే మనం కొన్ని రంగులు అయితే చూసుకోవచ్చు. ఎర్ర డాగ, కాకి డాగ, రసంగి, ఎర్ర కెక్కెర, ఎర్ర మైల, ఎర్ర అబ్రాస్, ఎర్ర సవల, ఎర్ర పింగళి, పచ్చకాకి డాగ పెట్టమారు, ఎరుపు మించిన కాకి డాగ పర్ల. ఇవన్నీ కూడా చూపులకి ఓడిపోయే రంగులండి. ఇవన్నీ కూడా చూపులకు ఓడిపోవడానికి ఎక్కువగా అవకాశాలు అయితే ఉంటాయి. ఇవన్నీ కూడా అవాయిడ్ చేయడానికి అయితే ట్రై చేయండి. మనం రెండో జామ్ చూసుకున్నట్లయితే 8:24 స్టార్ట్ అయ్యి 10:48 అయితే ఎండ్ అవుద్దండి ఈ రెండో జాము. అలాగే మనం ముసుగురం కూడా చూసుకున్నట్లయితే నెమలి డ్యాగ్ అంటే తెల్ల తోకలు గట్ట ఏమి ఉండకూడదు. తెల్ల కుసి కానీ, తెల్ల తోకలు కానీ, తెల్ల చెవులు కూడా ఉండకూడదండి. ముసుగురంకి ఎప్పుడూను ఏకరంగా అయి ఉండాలి నెమలి డ్యాగ. అలాగే మనం చూపులకు కూడా గెలిచేవి చూసుకున్నట్లయితే నెమలి చూపు అంటే కొన్ని రంగులు అయితే నేను చెప్తానండి. నెమలి ఎర్ర డాగ, నెమలి కాకి డాగ, నెమలి రసంగి, నెమలి ఎర్ర కెక్కెర, నెమలి ఎర్ర మైల, నెమలి ఎర్ర బ్రాస్, నెమలి ఎర్ర సవల, నెమలి ఎర్ర పింగళి, నెమలి పచ్చకాకి డాగ, నెమలి చూపు డాగ పెట్టమారు, నెమలి చూపు ఎర్ర కాకి డాగ పర్ల. ఇవన్నీ కూడా చూపులకి గెలిచే రంగులండి. ఇవన్నీ నెమలి చూపు, అలాగే ఎరుపులు. అలాగే మనం చూపులకి ఓడిపోయే రంగులు చూసుకున్నట్లయితే కోడి చూపు అంటే ఇందాక చెప్పాను కదా, తెల్ల తోకలు లేదా తెల్ల రెక్కలు చేసి ఉండాలి. అలాగే నలుపులు అంటే కొన్ని రంగులు చెప్తాను చూడండి మీకు. కోడి కాకి, కోడి సవల, కోడి పింగళి, కోడి పచ్చకాకి, కోడి నెమలి, కోడి అబ్రాస్, తెల్ల కెక్కెర, పాల అబ్రాస్, బూడిద రంగు మైల, కోడి చూపు కాకిడాక పర్ల, కోడి చూపు పచ్చకాకి పెట్టమారు. ఇవన్నీ కూడా కోడి చూపు అండి. కోడి చూపు వచ్చి నలుపులండి. ఇవన్నీ కూడా ఓడిపోవడానికి ఎక్కువగా అవకాశాలు అయితే ఉంటాయి. ఇవన్నీ కూడా అవాయిడ్ చేయడానికి అయితే ట్రై చేయండి. ఎందుకంటే ఈ జాములు ఇవన్నీ కూడా ఓడిపోవడానికి ఎక్కువగా అవకాశాలు అయితే ఉంటాయి. అలాగే మనం మూడో జామ్ చూసుకున్నట్లయితే టైమింగ్స్ వచ్చేసి 10:48 స్టార్ట్ అయ్యి
1:12 అయితే ఎండ్ అవుద్దండి. చాలామంది ఈ 1:12 ఏంటి అన్నని చాలామంది అడుగుతున్నారు. ఈ ఈ జామ్ అనేది 1:30 వరకు కూడా, అంటే 1:20 వరకు కూడా జరుగుతుంది. ఈ జామ్ వచ్చేసి జాములు మారే టైంలో మీరు వేయొద్దండి. అలాగే మనం ముసుగు రంగు చూసుకున్నట్లయితే ఈ జామ్‌లో కాకి పింగళి. అనేది ఎప్పుడు కాకి పింగళి అంటున్నారు కదా! నెమలి చూపా, కోడి చూపా అని చాలా డౌట్‌లనేది వస్తుంది. నెమలి చూపండి. నెమలి చూపు అనేవి నలుపులు. నెమలి చూపు నలుపులు. అంటే కొన్ని రంగులైతే చెప్తాను. కాకి, సవల, పింగళి, పచ్చకాకి, నెమలి, అబ్రాస్, తెల్లకెక్కర, పాలబ్రాస్, బూడిద రంగు మైల, కాకిడేగ పర్ల, పచ్చకాకి పెట్టమారు. ఇవన్నీ కూడా చూపులకి గెలిచే రంగులండి. ఏంటంటే నెమలి చూపు నలుపులు. అలాగే మనం చూపులకి ఓడిపోయే రంగులు చూసుకున్నట్లయితే ఎర్రడేగ, కాకిడేగ, రసంగి, ఎర్రకెక్కర, ఎర్రమైల, ఎర్ర అబ్రాస్, ఎర్ర సవల, ఎర్ర పింగళి, పచ్చకాకి డేగ, డేగ పెట్టమారు, ఎరుపు మించిన కాకిడేగ పర్ల. ఇవన్నీ కూడా కోడిచూపు. కోడిచూపు ఎరుపులనేవి ఓడిపోవడానికి ఎక్కువగా అవకాశాలైతే ఉంటాయి. మీరు చూసుకొని ఆడుకోండి. అలాగే మనం ఇవన్నీ కూడా అవాయిడ్ చేయండి మీరు అందరూ కూడాని ఓడిపోయే రంగులు. ఇంకా 4వ జామ్ చూసుకున్నట్లయితే 1:12 నుండి 3:36 వరకు కూడా ఈ 4వ జామ్ అనేది నడుస్తుంది. అలాగే మనం ఈ 4వ జామ్‌లో ముసుగు రంగు చూసుకున్నట్లయితే కోడి నెమలి. కోడి నెమలంటే మీకు ఏ రంగు ముసుగు పెట్టాలన్నది మీకు అర్థం అవ్వకపోతే కోడి సవల అండి. ఎదర గౌడు పేకలు చేసినా పర్లేదు, తూర్పు బోరు చేసినా పర్లేదు. కోడి సవల. కోడి సవల అంటే తెల్ల రెక్కలు, తెల్ల తోకలు పెట్టుకోవచ్చు. అలాగే మనం చూపులకి గెలిచే రంగులు చూసుకున్నట్లయితే కోడి కాకి, కోడి సవల, కోడి పింగళి, కోడి పచ్చకాకి, కోడి నెమలి, కోడి అబ్రాస్, తెల్లకెక్కర, పాలబ్రాస్, కోడిచూపు మైల, కోడిచూపు కాకిడేపర్ల, కోడిచూపు పచ్చకాకి పెట్టమారు. ఇవన్నీ కూడా కోడిచూపు అండి. కోడిచూపు నలుపులు అనేవి ఎక్కువగా విజయాలను సాధించడానికి అవకాశం అయితే ఉంటుంది. అలాగే మనం చూపులకి ఓడిపోయే రంగులు చూసుకున్నట్లయితే నెమలి చూపు అండి. నెమలి చూపు అంటే తెల్ల తోకలు, తెల్ల రెక్కలు లేకుండా ఉన్నదాన్ని నెమలి చూపు అంటారు. అలాగే మనం కొన్ని రంగులు చూసుకున్నట్లయితే ఎర్ర డేగ, కాకిడేగ, రసంగి, ఎర్రకెక్కర, ఎర్రమైల, ఎర్ర బ్రాస్, ఎర్ర సవల, ఎర్ర పింగళి, పచ్చకాకి డేగ, డేగ పెట్టమారు, ఎరుపు మించిన కాకిడేగ పర్ల. ఇవన్నీ కూడా చూపులకి ఓడిపోయే రంగులండి. చూపులకి ఓడిపోవడానికి ఎక్కువగా అవకాశాలు అయితే ఉంటాయి. ఇవన్నీ కూడా అవాయిడ్ చేయడానికి అయితే ట్రై చేయండి. మీరు ఇంకా ఆఖరి జామ్‌కి వచ్చామండి మనం. ఆఖరి జామ్ అంటే 3:36 నుండి 6 గంటల వరకు కూడా జరుగుతుంది. 5వ జాము ఆఖరి జాము. అలాగే మనం ముసుగు రంగు చూసుకున్నట్లయితే డాగ పింగళి. ఇక్కడ మీకు చిన్న డౌట్ ఉండొచ్చు. డాగ పింగళి అంటే నెమలికొస్తుందా? కోడికొస్తుందా? ఏ డాగ పింగళి పెట్టాలి? కోడి ఎరుపు మించిన పింగళ, నెమలి చూపు ఎరుపు మించిన పింగళ అని మీకు ఒక డౌట్ రావచ్చు. కోడి చూపు అండి. కోడి చూపు ఉన్నదే డాగ పింగళి గాని, ఎర్ర పింగళి గాని అంటారు. అది పెట్టుకోవచ్చు. మీకు అది లేకపోతే ఎర్రకెక్కర. కోడి చూపు ఎర్రకెక్కర అని పెట్టుకోవచ్చండి నంబర్ 1. లేదా కోడి చూపు రసంగినైనా పెట్టుకోవచ్చు చూపులకి, ముసుగులకి. అలాగే మనం చూపులకి గెలిచే రంగులు చూసుకున్నట్లయితే కోడి చూపు ఎర్రడేగ, కోడి కాకిడేగ, కోడి రసంగి, కోడి ఎర్రకెక్కర, కోడి ఎర్రమైల, కోడి ఎర్రబ్రాస్, కోడి ఎర్ర సవల, కోడి ఎర్ర పింగళి, కోడి పచ్చకాకి డేగ, కోడి డేగ పెట్టమారు, కోడి చూపు ఎర్ర కాకిడేగ పర్ల. ఇవన్నీ కూడా చూపులకు గెలిచే రంగులండి. చూపులకు గెలవడానికి ఎక్కువగా అవకాశాలు అయితే ఉంటాయి. మనం చూపులకు ఓడిపోవడానికి రంగులు చూసుకున్నట్లయితే ఓడిపోయే రంగులు నెమలి చూపు అండి. ఇవన్నీ కూడా నెమలి చూపు. కాకి, సవల, పింగళి, పచ్చకాకి, నెమలి, అబ్రాస్, తెల్లకెక్కర, పాలబ్రాస్, బూడిద రంగు మైల, కాకిడేగ పర్ల. ఇవన్నీ కూడా నెమలి చూపు అండి. నెమలి చూపు అంటే తెల్ల రెక్కలు, తెల్ల తోకలు లేనివి. ఇవన్నీ కూడా ఓడిపోవడానికి ఎక్కువగా అవకాశాలు అయితే ఉంటాయి. ఇవన్నీ కూడా అవాయిడ్ చేయడానికి అయితే ట్రై చేయండి. మీకు పొద్దున్న మార్నింగ్ నుంచి ఈవినింగ్ 6 వరకు, మార్నింగ్ 6 నుంచి ఈవినింగ్ 6 వరకు కూడా మీరు చెప్పారు. మరి నైట్ ఏంటని మీకు డౌట్ రావచ్చు. ఈ రొటేట్ అవుతుంది కదండీ! మార్నింగ్ 6, ఈవినింగ్ 6 అనేది. మళ్ళీ ఇది
మళ్ళీ ఈవినింగ్ 6 మళ్ళీ మార్నింగ్ 6 అనేది వస్తుందండి. అన్ని జాములు కూడా 5 జాములు కూడా. మీరు నైట్ ఎవరైనా వేసుకునేలాగా ఉంటే ఇది చూసుకోవచ్చు. లేదా మీకు అర్థం అవ్వకపోతే ఈ ఛానల్ బయోలో నా నెంబర్ అనేది ఉంటుంది. మీరు మెసేజ్ చేయొచ్చు లేదా కాల్ చేయొచ్చు. ఇక నక్షత్రం చూసుకున్నట్లయితే ఒకటే నక్షత్రం నడుస్తుంది. అనురాధ నక్షత్రము. 10/2/2026 ఉదయం 7 గంటలకు స్టార్ట్ అయ్యి 11/2/2026 ఉదయం 10 గంటల 42 నిమిషాల వరకు కూడా జరుగుతుంది. అక్కడికి ఎండ్ అవుద్ది. జరుగుతుందంటే ఎండ్ అవుద్దండి. ఈ నక్షత్రంలో గెలిచే రంగులు చూసుకున్నట్లయితే కాకి, నెమలి పందెం. మనం 27 నక్షత్రాల్లో ఒక 7 ఆర్ 8 నక్షత్రాలు అనేవి ఏకరంగు నక్షత్రాలు అంటారు వీటిని. దాంట్లో ఒక నక్షత్రం అనురాధ నక్షత్రం, ఏకరంగు నక్షత్రం. కాకి, నెమలి ఈ 2 రంగులే జరుగుతాయండి. మనం ఆపోజిట్ ఓడిపోయే రంగులు చూసుకున్నట్లయితే నెమలి కాకి మీద ఓడిపోతుంది. నల్ల మైల కూడా కాకి మీద ఓడిపోతుంది. కోడి కూడా నెమలి మీద ఓడిపోతుంది. ఇవన్నీ కూడా ఓడిపోయే రంగులు. అలాగే మీరు నక్షత్రం జరుగుతుందో జాములు జరుగుతున్నాయని ఒకసారి క్లారిఫై చేసుకుని మీ సొంతవి ఏమైనా ఉంటే పెట్టుకోవచ్చు. అలాగే మనం 5 జాములు, ఒక నక్షత్రము చెప్పుకున్నాం. ఇక దిక్కుల విషయానికి వస్తే తూర్పు, పడమర దిక్కులండి. తూర్పు, పడమర దిక్కుల్లో తూర్పు వైపు నుంచి వదిలింది అంటే తూర్పు వైపు నుంచి వదిలింది లేదా ఉన్నది విజయం సాధిస్తుంది. పడమర వైపు నుంచి వదిలింది లేదా ఉన్నది అపజయం పాలయ్యే అవకాశాలు అయితే ఉంటాయండి. అలాగే ఒకవేళ నేను మీకు అర్థమయ్యేలా చెప్పలేకపోతే స్క్రీన్ మీద అయితే ఇస్తున్నానండి. స్క్రీన్ మీద చూసుకోవచ్చు మీరు. ఈ వీడియో మీరు ఇక్కడ దాకా చూసినట్లయితే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ అనేది ఆన్లో పెట్టుకోండి. బెల్ ఐకాన్ అనేది ఆన్లో పెట్టడం వల్ల నేను డైలీ కలర్ అప్డేట్ అనేది వీడియోస్ రూపంలో పెడతానండి. అది మీకు ముందుగా నోటిఫికేషన్ అనేది మీకే వస్తుంది. అలాగే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం వల్ల నాకు మరింత మోటివేషన్ మీలాంటి కొంతమంది వ్యక్తులకైతే రీచ్ అవుతుందండి. అలాగే మన ఛానల్ కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే ఇంకా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేయండి.